ఓహో, మీ నాన్న అన్నదానికి కూడా కారణం మేమే అంటావా? అసలు మీ నాన్న గురించి నీకు ఏమీ తెలియనట్టు అలా మాట్లాడతావేంటమ్మాయ్? మీ అక్కకి పెళ్లైన కొత్తలోనే రాజీ కుదుర్చుకుందామని నేను నా కూతురు వచ్చాం. అప్పుడే అవమానించి బయటికి గెంటేశాడు. ఆ తర్వాత మీ ఇంటి ఛాయలకే రాకూడదని మేము కూడా దూరంగా ఉండిపోయాం. కొన్నాళ్ల తర్వాత నువ్వు మీ అమ్మ ఇంటికి రమ్మని సర్దుబాటు చేశారు. మేము కోపడి ప్రయోజనం ఏముంది? ఎంతైనా వియ్యంకులం, సర్దుకుపోవాలి కదా అని చెప్పి మేము సర్దుకొని ఆయన స్వయంగా వచ్చి పిలవకపోయినా ఫోన్లో రమ్మని పిలిచాడని వచ్చాం. వచ్చిన తర్వాత మాకేమైనా గౌరవం జరిగిందా? అడుగడుగున అవమానాలే, అయినా భరించాం. ఇవన్నీ ఉత్తుత్తిగా మీ నాన్న మీకోసం చేశాడేమో, కాని అవమానాలన్నీ మేం పడ్డాం. మాకేం కర్మ చెప్పు? సరే ఆంటీ, వాటన్నిటికీ నేను సారీ చెప్తున్నాను. నాకు ఈ విషయం ఇప్పటి వరకు తెలీదు. నాకు మా అమ్మ వాళ్ళు గాని మా అక్క గాని ఎవరూ చెప్పలేదు. ఇంట్లో జరుగుతున్న గొడవ కూడా మీకు చెప్పకుండా ఉన్నారంటే మీ నాన్నగారిది ఎంత తప్పో మీరే అర్థం చేసుకోండి. మీ నాన్నగారు తప్పు లేకపోతే మీతో చెప్పకుండా ఎందుకుంటారు? దయచేసి మా నాన్న చేసింది తప్పు అని వేలెత్తి చూపించకండి. ఆయనకి బాధుంది, ఆయన కోప్పడుంటారు. కానీ మీరు అవమానపడేంతలా మాట్లాడడానికి సరైన కారణం లేకుండా అలా మాట్లాడుండరు.